2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అండ్ అలాగే ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, వీటి గురించి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మిథున రాశి వారికి నవంబర్ మాసంలో ఆరోగ్యపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా, వివాహ పరంగా ఎలా ఉండబోతుంది, ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఈ మాసంలో వారు? తప్పకుండా అమ్మా. నవంబర్ మాసంలో మిథున రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం కనబడుతోంది. ప్రతి గ్రహము కూడా అద్భుతంగా యోగించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక్క 2-3 గ్రహాలు తప్ప అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేటువంటివి ఇస్తున్నాయి అని మరీ చెప్పొచ్చు. సో అసలు గ్రహ సంచారాలు ఏ విధంగా మీకు అనుకూలంగా మారుతున్నాయో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. కాబట్టి గురువు అనేటువంటి ఆయన కర్కాటక రాశిలోకి రావడం వల్ల, అది మిథున రాశి వాళ్ళకి సెకండ్ హౌస్ అవ్వడం వల్ల గురువు అనేటువంటి బలం పెరుగుతోంది. గురు బలం పెరిగిన తర్వాత అద్భుతంగా బాగుంటాయి. ఒక్కొక్కటి కూడా వివరంగా చెప్తానండి. 3వ స్థానంలో కేతు అద్భుతంగా యోగిస్తున్నారు. పంచమంలో శుక్రగ్రహ సంచారం నవంబర్ 2వ తారీఖు నుంచి అద్భుతంగా యోగిస్తోంది అని చెప్పొచ్చు. షష్ఠ స్థానంలో అంటే 6వ స్థానంలో అంటే వృశ్చిక రాశిలో నవంబర్ 17వ తారీఖు తరువాత నుంచి అద్భుతమైనటువంటి రాజయోగం కనబడుతోంది. ఎప్పటి నుంచి? నవంబర్ 17 తర్వాత నుంచి కనబడుతోందండి. ఇకపోతే అక్టోబర్ 26 నుంచి డిసెంబర్ 6వ తారీఖు దాకా కుజగ్రహ సంచారము 6th హౌస్ అయినటువంటి వృశ్చిక రాశిలోకి వెళ్ళడం, అది ఓన్ హౌస్ అవ్వడం మిథున రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం. అద్భుతం అండి అది. అయితే 6వ స్థానంలోనే బుధగ్రహ సంచారం కూడా ఎక్స్ట్రాడినరీగా యోగిస్తోంది అని చెప్పచ్చు. ఇకపోతే శని రాహుల యొక్క కంజంక్షన్ కానీ, శని రాహు ఇద్దరూ కూడా ప్రతికూలమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ మనం ఒక్కొక్క గ్రహాన్ని డీటెయిల్గా మాట్లాడుకుంటే 2వ స్థానంలో గురు బలము అనేటువంటిది పెరిగిందండి. గురువు అనేటువంటి ఆయన మనీ విషయంలో కానీ, సక్సెస్ విషయంలో కానీ, కెరీర్ కానీ, జాబ్ కానీ, శుభకార్యాలు కానీ, పెళ్లి కానీ, సంతానం కానీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఒక శుభప్రదమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, ఐశ్వర్యాన్ని, ధన సంపదల్ని, ఎడ్యుకేషన్ని, జ్ఞానాన్ని ప్రసాదించడానికి చాలా బాగా ఉపయోగపడతాడు. సో మిథున రాశి వాళ్ళు ఎవరైనా పెళ్లి కోసం చూస్తుంటే కన్ఫామ్ మీకు పెళ్లి అయిపోయేటువంటి యోగం కనబడుతోంది. సంతాన విషయంలో కూడా గుడ్ న్యూస్ వినేటువంటి యోగం పరిపూర్ణంగా కనబడుతోంది అని చెప్పొచ్చు. కెరీర్లో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి జాబ్ కన్నా, ఎక్స్పెక్ట్ చేసినటువంటి నంబర్ మనీ కన్నా ఎక్కువగా చూస్తారు. మీ ప్రయత్న బలం తోడవ్వాలండి ఖచ్చితంగా. అయితే 3వ స్థానంలో కేతుగ్రహ సంచారం, ఏదైతే పట్టుదలతో మీరు అనుకుని సాధించాలి అని తహతహలాడుతూ ఉంటారో అదే జరుగుతుంది, ఖచ్చితంగా సిద్ధిస్తుంది, అనుకున్న గమ్యాన్ని సాధిస్తారు. పంచమంలో శుక్రగ్రహ సంచారం యోగిస్తోందండి. ఇక్కడ శుక్రుడు అనేటువంటి ఆయన మిథున రాశి వాళ్ళకి 5th and 12th లార్డ్. విదేశాలు వెళ్ళాలి, స్థిరపడాలి అని కోరుకుంటూ ఉన్నా, సంతానం విషయంలో మా పిల్లలు బాగా ఎదగాలని కోరుకుంటూ ఉన్నా, వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు తగ్గాలి అని కోరుకుంటూ ఉన్నా, 5th లార్డ్ కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో విజయం పొందాలి అని కోరుకుంటూ ఉన్నా, ఈ శుక్రుడు అనేటువంటి ఆయన విపరీతంగా ఎనర్జీని ఇస్తాడండి. ఇదే కాకుండా శుక్ర బలము అనేటువంటిది ఎప్పుడైతే పెరుగుతుందో, భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి మాట పట్టింపులు కానీ, కీచులాటలు కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా సార్ట్ అవుట్ అయిపోతాయి. విందు వినోద కార్యక్రమాలు, బంధుమిత్రుల యొక్క కలయిక అన్నీ కూడా జరుగుతాయి. ఈవెన్ కొత్త ఏదైనా బట్టలు కొనుక్కోవడం, వస్త్రయోగం, ధనయోగం, వాహన యోగం, భూయోగం, ఆభరణ యోగం అన్నీ కూడా కలిసి వస్తున్నాయి అని మరీ చెప్పొచ్చు. ఇకపోతేనండి రవి అనేటువంటి ఆయన నవంబర్ 17 వరకు కూడా యోగదాయకంగా లేరు. నవంబర్ 17 దాటిన తర్వాత ఆయన 6th హౌస్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తరువాతనే వీళ్ళకి ఇంకా రాజయోగం పెరుగుతుంది. అంటే ద్వితీయార్థంలో మాసం సగం పూర్తయిన తర్వాత అనమాట. అన్ని పనుల్లోనూ విజయాన్ని చూడడం, ఈరోజు ఈ పని అవ్వాలి అనుకుంటే అది అయిపోవడం, ఎవరితోనైనా మాట్లాడినప్పుడు వాళ్ళు బాగా అట్రాక్ట్ అవ్వడం, వీళ్ళకి అనుకున్నవన్నీ కూడా జరిగేటువంటి ప్రయత్నాన్ని, సంకల్పాన్ని పెట్టుకోవడం, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది వీళ్ళకి. ఆరోగ్య సమస్యలు అనేటువంటివి తగ్గుతాయి. తండ్రి దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తులు కానీ, డబ్బులు కానీ, సహాయం కానీ, ప్రోత్సాహం కానీ అన్నీ అందుతాయి రవి అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇక బుధగ్రహ సంచారాన్ని బాగా గమనిస్తే నవంబర్ 5 నుంచి 19 దాకా వృశ్చికంలోనే ఉంటారు. అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి రవి అండ్ ఆల్రెడీ ఉన్నటువంటి కుజుడు, రవి బుధ కలిసి బుధ ఆదిత్య యోగాన్ని ఏర్పడుతున్నాయి. అంటే ఏదైనా ఒక ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీ స్థాయి అనేటువంటిది పెరగబోతోంది, వ్యాపారం ఇంకా విస్తీర్ణత చెందబోతున్నారు. ఎందుకంటే 1st and 4th లార్డ్ అండి మిథున రాశి వాళ్ళకి. టర్నింగ్ పాయింట్ ఇవ్వాలి అంటే దిస్ ఈజ్ ద టైం. గురుబలం, రవిబలం, కుజబలం, బుధబలం, శుక్రబలం అన్నీ కూడా బాగా కలిసి వస్తూ ఉన్నాయి.
సో బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు బాగా అంటే ఇంకొక బ్రాంచ్ ఏదైనా ఓపెన్ చేయడం, మీ బిజినెస్ బాగా ప్రమోట్ అవ్వడం, ఆ ప్రమోట్ అయ్యేటువంటి ఐడియాస్ బాగా రావడం, లాభాలు ఎక్కువగా చూడడం, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయండి. అండ్ కుజుడు కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా 6th హౌస్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అక్టోబర్ 26 నుంచి డిసెంబర్ 6 దాకా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, వ్యవసాయదారులు, అగ్రో అంటే ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సంబంధించిన వాటి వాళ్ళు, లేకపోతే ఫార్మసీ సంబంధించిన వాళ్ళు, ఎవ్రీథింగ్ అందరూ కూడా సర్జన్స్ కానీ డాక్టర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ అందరికీ కుజుడికి సంబంధించిన ఫ్యాక్టర్స్, వాహనాలు, ఆటోమొబైల్స్ అన్నీ కూడా, మళ్ళీ ఆటోమొబైల్స్ స్వల్పంగా ఉంటుందండి శని బాగాలేదు కాబట్టి. సో అన్నీ కూడా అద్భుతంగా వాళ్ళు యోగిస్తారు. అంటే ఏదైనా ఒక భూమి కొనుక్కోవాలి, సొంత ఇల్లు కొనుక్కోవాలని కల ఉందండి, 100% మిథున రాశి వాళ్ళు అయితే డిసెంబర్లో మీరు బలంగా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా కొనుగోలు చేసే యోగం మీకు పడుతుంది. రుణ బాధలు ఏమైనా ఉన్నా కుజుడు యోగిస్తున్నారు కాబట్టి అప్పులు తీర్చేటువంటి మార్గంలో పడతారు, ఆ ప్రయత్నం చేస్తారు, అప్పులు మెల్లిమెల్లిగా అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. చాలా బాగుంది. అయితే ఇకపోతే అండి, రవి బుధ కుజగ్రహ సంచారాలు ఎప్పుడైతే ఉన్నాయో రాజకీయ నాయకులకి పదవీ యోగం పట్టే యోగం 17th తర్వాత కనబడుతుంది 100%. ఆర్ మీరు ఎక్కడైనా పోటీ చేస్తున్నా పదవి కావాలన్నా ఖచ్చితంగా వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి శుభవార్త ఖచ్చితంగా ఉంటారు. క్రీడాకారులకి కూడా చాలా బాగుంటుంది అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మాట్లాడుకుంటే. అయితే బాగా గమనిస్తే 9th హౌస్లో శని రాహుల యొక్క కంజంక్షన్ కనబడుతుంది. సో ఇక్కడ 9th హౌస్లో ఎప్పుడైతే ఉంటుందో మీరెవరికైనా డబ్బులు బయటకి ఇస్తే అవి తిరిగి రావు. ఆ ఒక్క విషయంలో చాలా శ్రద్ధగా జాగ్రత్త పడాలి. మీ మ్యారేజ్కి మీ కెరీర్కి ఇంటర్లింక్ ఉంటుంది. అంటే మీ కెరీర్ ఎప్పుడైతే హై స్టాండర్డ్లో ఉంటుందో మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. మెరిటల్ లైఫ్లో ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో కెరీర్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ రెండు కూడా ఇప్పుడు క్లియర్ అయ్యేటువంటి యోగం ఉంది. ఈవెన్ స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసే వాళ్ళకి కూడా ఈ టైంలో శుభవార్తలు, లాటరీస్ అన్నీ తగిలే అవకాశాలు ఉంటాయండి. అంతటి అద్భుతమైనటువంటి యోగం కాబట్టి శని రాహు ఈ 2 ప్లానెట్స్ కూడా మీకు అంత ఫేవరబుల్గా లేరు. రాహు అనేటువంటి ఆయన ఇమీడియట్ సక్సెస్కి, ఇమీడియట్ మనీకి అన్నిటికీ కారణం. శని అనేటువంటి ఆయన కర్మదోషానికి కారణం. సో ఈ రెండింటినీ మీరు క్లియర్ చేసుకోవడానికి ఎక్కువగా దుర్గాదేవి యొక్క ఆరాధన, తర్వాత వెంకటేశ్వర స్వామి ఆరాధన, లేదు ఒకేసారి అన్ని పోవాలి అంటే సుదర్శన చండీ యాగం కానీ, హోమం కానీ చేయండి. బిజినెస్లో నెంబర్ 1 అవుతారు. తర్వాత శత్రువులందరూ కూడా పటాపంచలైపోతారు. ఇంకా చెప్పాలి అంటే అనుకున్నటువంటి పని అనుకున్న సమయానికి తప్పకుండా కార్యసిద్ధి యోగం పట్టి పూర్తవుతుంది. అలాంటి యోగం మిథున రాశి వాళ్ళకి అద్భుతంగా కనబడుతుందమ్మా. ఈ మాసంలో వీరికి కలిసి వచ్చే రంగు ఏంటి ఉమ్మగారు? ఈ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటిది లైట్ ఎల్లో కలర్ కానీ, వైట్ కలర్ కానీ చాలా అద్భుతంగా కలిసి వస్తుందండి. కలిసి వచ్చే నెంబర్ ఈ మాసంలో నెంబర్ 3 అనేటువంటిది అద్భుతంగా కలిసి వస్తుందమ్మా. గురువారం అనేటువంటిది అదృష్టవారంగా తీసుకోవచ్చు. అంటే మీరు అన్నట్టుగానే ఉమ్మగారు, ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళ యొక్క ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా కనుక మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశము. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీ యొక్క ఆయుష్ కానీ, ఆరోగ్యము కానీ, విద్య కానీ, మెరిటల్ లైఫ్ స్టేటస్ కానీ, సంతానము అనేటువంటి విషయం కానీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా అక్కడ మనం కూలంకషంగా చర్చించుకోవచ్చు, మంచి చెడులు చూసుకోవచ్చు. సో రెండింటినీ సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు. థ్యాంక్ యూ సో. నమస్తే అమ్మ.